వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి జేఏసీ ఏర్పాటు. బ్రహ్మంగారి మఠంలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి. కోరిన కోరికలు తీర్చే శ్రీ సత్యమ్మ తల్లి ఆలయం శరవేగంగా ఆలయ పునః నిర్మాణ పనులు. తిరుమల లడ్డూ వ్యవహారంపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఓటుకు నోటు కేసు, రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట. బీఆర్ఎస్ నేతల పిటిషన్ తోసిపుచ్చిన కోర్టు. వైసీపీకి గుడ్ బై చెప్పనున్న మరో ఇద్దరు కీలక నేతలు. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. అభిమానులు కార్యకర్తలకు తలపతి హీరో విజయ్ కీలక సందేశం. సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్. తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్. ఆర్టీసీ బస్సుల్లో ఇక క్యూఆర్ కోడ్ పేమెంట్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో హోటల్ కృష్ణా ఇన్లో జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జేఏసీ ఏర్పాటు చేశారు. జేఏసీ జిల్లా గౌరవ అధ్యక్షులుగా గిడ్ల పరంజ్యోతిరావు, గౌరవ సలహాదారునిగా అంతోజీ పాల్, జిల్లా జేఏసీ చైర్మన్గా పూల రవీందర్, వైస్ చైర్పర్సన్గా కొప్పరి నవతన్, సింగరేణి జేఏసీ గౌరవ అధ్యక్షులుగా గోనె శ్రీకాంత్, కన్వీనర్గా అంతోటి నాగేశ్వరరావు, జిల్లా మహిళా జేఏసీ కన్వీనర్గా బడికెల పుష్పలత, కో కన్వీనర్గా గంధం కల్పన, ప్రచార కార్యకర్తగా సైమన్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బూసుమల్ల కనకరాజు, గుడివాడ రాజేందర్ జిల్లా కో కన్వీనర్లుగా నియమితులయ్యారు. అలాగే భద్రాచలం నియోజకవర్గం అల్లాడి పాల్ రాజ్, కొత్తగూడెం నియోజకవర్గం పగిడిపల్లి శ్రీకాంత్, ఇల్లందు నియోజకవర్గం కాలే పూలయ్య, పినపాక నియోజకవర్గం మందాడి సంజీవరావు, అశ్వారావుపేట నియోజకవర్గం సాయి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా గౌరవ అధ్యక్షులు పరంజ్యోతిరావు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న మాలలందరినీ ఏకతాటిపై నడిపేందుకు ఈ జేఏసీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. న్యాయ పోరాటంతో పాటుగా ప్రజా పోరాటం చేయడానికి సిద్ధపడి ఉంది. అదేవిధంగా సింగరేణి గౌరవ అధ్యక్షులుగా గోనెల శ్రీకాంత్ గారిని, సింగరేణి కన్వీనర్గా అంతోటి నాగేశ్వరరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మాలలందరినీ కూడా ఐక్యపరిచి ఈ రోజున మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా నా మీద నమ్మకంతో నాకు ఈ రోజున జిల్లా జేఏసీ చైర్మన్గా ఎస్సీ వర్గీకరణ పోరాట సమితికి నాకు ఈ యొక్క పదవి ఇచ్చినందుకు మా పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తానని, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మాలలందరినీ కూడా ఐక్యపరిచి ఏదైతే సుప్రీంకోర్టు మొన్న రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పి రాష్ట్రాలకు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణ బిల్లును వెనుక తీసుకునే వరకు కూడా, ఆ యొక్క ఆర్డర్ను వెనుక తీసుకునే వరకు కూడా మాలలందరినీ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐక్యపరిచి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఉధృతంగా పోరాటాలు చేసి ఆ యొక్క వర్గీకరణను వెనక్కి తీసుకునే వరకు కూడా జిల్లా తరఫున పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు గిడ్ల పరంజ్యోతిరావు. నేను మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉన్నదో అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పు. ఆ తీర్పును మేము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీలంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. అందులో భాగంగానే మాల మహానాడు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా వ్యతిరేకిస్తూ బ్రహ్మంగారి మఠం మండలం మందిరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి సింహరాయులు అనే వ్యక్తి గురువారం రాత్రి అనుమానాస్పదంగా బ్రహ్మంగారి మఠంలో మృతి చెందారు. ఒంటి మీద గాయాలు, చెవులలో రక్తం కారుతుండటంతో కుటుంబీకులు ఎవరో కొట్టి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పీలేరు గండబోయినపల్లి గ్రామ పంచాయతీలో వెలసిన శ్రీ సత్యమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ పనులు, రాజగోపుర నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. ఈ సందర్భంగా ఆలయ కోశాధికారి ప్రభాకర్ రెడ్డి శ్రావ్య న్యూస్తో మాట్లాడారు.
చాలా పురాతనమైన ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ పునర్నిర్మాణం, రాజగోపుర నిర్మాణం ఆగమ శాస్త్రం ప్రకారం నిపుణుల సలహాతో నిర్మాణం జరుగుతుందని తెలిపారు. చుట్టుపక్కల మరమ్మతులకు, నిర్మాణ పనులకు సుమారు 30 లక్షల వ్యయం అవుతుందని, ఆలయ కమిటీ సభ్యులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారిని ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు చేయాలని లక్ష్యంతో ఉన్నామన్నారు. దసరా శవర్నాథి ఉత్సవాలకు ప్రతి గ్రామం ప్రాధాన్యత ఇస్తామని, తొలి రోజు ప్రతి గ్రామం నుండి పూజల అవకాశం ఉంటుందని అన్నారు. నేను చెప్పిన రాజగోపురం పనులు స్టార్ట్ అయినాయని చెప్పినాను కదా, ఇది రాజగోపురము. ఇది అసంపూర్తిగా ఉంది ప్రస్తుతానికి. దీన్ని పూర్తి చేయాలని మనం కాంట్రాక్టర్ని కూడా అప్రోచ్ అవ్వడము, దీన్ని నిపుణుల్ని సంప్రదించి దీనికి అయ్యే ఖర్చు అంచనాలు అన్నీ తీసుకున్నాము. ఇంకా ఈ పనిని ప్రారంభించాల. తర్వాత ఈ గుడి గర్భగుడి చుట్టూ 16 to 20 feet షెడ్ కూడా 4 వైపులా షెడ్ వేయాలని కూడా సంకల్పించాము. తర్వాత ఈ ప్లాట్ఫామ్స్, ఈ ఫ్లోరింగ్ అంతా కూడా మనం సిమెంట్ ఫ్లోరింగ్ చేసి మనం ఎవరికి భక్తులకి అసౌకర్యం లేకుండా నడిచేదానికి, గుడికి వచ్చేదానికి అసౌకర్యం కలగకుండా ఈ ఫ్లోరింగ్ కూడా నీట్గా చేసుకున్నాము. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసి మనం ఫ్యూచర్లో గ్రానైట్ వేసుకుంటాం కూడా. తర్వాత చెట్లు కూడా మంచిగా కొత్తగా కూడా ఇప్పటికే చాలా చెట్లు వేసినాము. గుడికి అవసరమైన చెట్లన్నీ ఉన్నాయి. వేప చెట్టు, మామిడి చెట్టు, ఉసిరి చెట్టు, మారేడు చెట్టు అన్నీ ఉన్నాయి. ఇంకా అవసరమైన చెట్లు కూడా ఇంకా మనం రేపు వారము తెచ్చుకొని మిగతా చెట్లు కూడా ఒక గ్రీనరీగా గుడిని కూడా తయారు చేసుకుంటామని అనుకుంటున్నాం. శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం బాధాకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ హయాంలో పనిచేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. దేశంలోని దేవాలయాల సమస్యలను పరిశీలించేలా జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలి. సనాతన ధర్మాన్ని అపవిత్రం చేయకుండా ఉండేలా మనమంతా కలిసి రావాలి. బోర్డు ఏర్పాటుపై చర్చ జరగాలని పేర్కొన్నారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. కేసును వేరే కోర్టుకు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. జగదీష్ రెడ్డి పిటిషన్ కేవలం అపోహలపై ఆధారపడి దాఖలైందని న్యాయస్థానం అభిప్రాయపడింది. విచారణను ప్రభావితం చేశారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కాబట్టి ఈ దశలో పిటిషన్ ఎంటర్టైన్ చేయడం కుదరదని చెప్పింది. ప్రతివాది రేవంత్ రెడ్డి విచారణను ప్రభావితం చేస్తారనుకోవడం అపోహ మాత్రమేనని, అందుకు ఎలాంటి ఆధారాలు లేవని ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ భవిష్యత్తులో కనుక అలాంటి పరిస్థితి వస్తే పిటిషనర్ తమను ఆశ్రయించవచ్చని పేర్కొంది. అలాగే కేసు విచారణలో జోక్యం చేసుకోవద్దని రేవంత్ రెడ్డిని ఆదేశించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో ప్రాసిక్యూట్ చేయాలన్న అభ్యర్థన కూడా సుప్రీంకోర్టు త్రోసిపుచ్చింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15 into 16 inches లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12 into 10 inches వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12 into 10 inches వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 into 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది.
గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు ఆనుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. వైసీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరుగా గుడ్ బై చెప్తున్నారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా గుడ్ బై చెప్పారు. వీరిద్దరు జనసేనలో చేరబోతున్నారు. ఇదే దారిలో మరికొందరు నేతలు అడుగులు వేస్తున్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, మాజీ మంత్రి చెరువాడ శ్రీరంగనాథ్ కూడా త్వరలో వైసీపీని వీడబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు వైసీపీకి రాజ్యసభ సభ్యతలకు రాజీనామా చేశారు. ఆళ్లనాని పార్టీకి రాజీనామా చేయడమే కాక గుడ్ బై కూడా చెప్పేశారు రాజకీయాలకు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం వివాదంపై టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షలు స్పందించారు. తిరుమలలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లానని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎన్నోసార్లు టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. కానీ తనది ఒంటరి పోరాటం అయిపోయిందని వాపోయారు. తోటి అర్చకులు ఎవరు వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదని చెప్పారు. దీంతో గత 5 సంవత్సరాలుగా నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నెయ్యి పరీక్షలకు సంబంధించిన ల్యాబ్ రిపోర్టులను చూశానని రమణ దీక్షలు తెలిపారు. పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించడం అపచారమని అన్నారు. పరిశుభ్రమైన ఆవు పాలతో తయారైన నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిసేందుకు వీలు లేదని చెప్పారు. తిరుమలను ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. దీనికోసం సీఎం ఎన్నో చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. కర్ణాటకలో నందిని డైరీ నుంచి నెయ్యిని వినియోగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం రమణ దీక్షలు చెప్పారు. కైంకర్యాల్లో లోపాలు జరిగినాయి అంటున్నారు కదా, ఎటువంటి కైంకర్యాల్లో ఏ లోపాలు జరిగినాయి స్వామి? చెప్పాను కదా, ఇదే ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఒకటి. అది ప్రసాదాలు తిన్నప్పుడు కానీ ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది. ఇందులో ముందు ఉన్న సువాసన లేదు, రుచి లేదు, పవిత్రత లేదనేది. అలాగే అన్నప్రసాదాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వాడి పొంగలు, చక్కెర పొంగలి, సీర మొదలైన వాటిలో కూడా ఇది కలిపి ఉన్నారు. ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది. అది కాకుండా నైవేద్యాలు జరగడానికి స్వామివారికి ఏ ఏ వేళల్లో నైవేద్యాలు చేయాలనేది ఆగమ శాస్త్రం నిర్ణయిస్తుంది. దాని ప్రకారం కూడా ఒక్కొక్కసారి జరగడం లేదు. నైవేద్యం చేయవలసిన సమయాన్ని కూడా కుంచి 10 నిమిషాల్లో అయిపోవాలి, 15 నిమిషాల్లో అయిపోవాలి అనేది అర్చకుల మీద ఒక ప్రెషర్ పెట్టడం, త్వరగా ముగించమని చెప్పి వాళ్ళని తరమడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వామివారికి జరిగే అపచారాల కిందకే వస్తాయి. తమ అభిమానులు, టీవీకే పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఆ పార్టీ అధినేత తలపతి విజయ్ కీలక సందేశం పంపించారు. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేశారు. తమిళగల వెట్రి కళ్లగం టీవీకే తొలి మహానాడు అక్టోబర్ 27 నిర్వహించినట్టు తెలిపారు. ఈ నెల 23న విక్రమ్వాడిలో ఈ మహానాడు నిర్వహించేందుకు పోలీసుల అనుమతి లభించినప్పటికీ ఆ మహానాడు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేపట్టలేదు. తాజాగా కొత్త తేదీని విజయ్ ప్రకటించారు. ఈ సమావేశంలోని పార్టీ సిద్ధాంతాన్ని ప్రకటిస్తానని తెలుస్తోంది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు విజయ్. కాగా ఇప్పటికే తమిళ ఎట్రికలం పేరుతో అట్టహాసం రాజకీయ పార్టీని ప్రారంభించి రాజకీయ ప్రవేశించిన విజయ్ ఆగస్టు 22న పార్టీ పతాకాన్ని కూడా పరిచయం చేశారు. సైబర్ కేటుగాళ్లు ఏకంగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ ను హ్యాక్ చేశారు. ఆ ఛానల్లో సుప్రీంకోర్టుకు సంబంధించిన వీడియోలు, కంటెంట్ తాజాగా కనపడటం లేదు. దాని స్థానంలో క్రిప్టో కరెన్సీని ప్రమోట్ చేసేలా పోస్టులు కనిపిస్తున్నాయి. పిల్ బెంచ్ల ముందు జాబితా చేయబడిన కేసులు, విచారణలు యూట్యూబ్ ఛానల్ ద్వారా సుప్రీంకోర్టు లైవ్ స్ట్రీమ్ కోసం యూట్యూబ్ని ఉపయోగిస్తుంది. ఆ వీడియోల స్థానంలో అమెరికాలోని రీపెల్ ల్యాబ్స్కు చెందిన క్రిప్టో కరెన్సీ అయిన
XRPని ప్రచారం చేస్తున్న వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. వీడియోలను హ్యాకర్లు ప్రైవేట్గా ఉంచినట్లు తెలుస్తుంది. యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్పై ప్రస్తుత సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్ పరిశీలిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నారు. TGS RTC ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెబుతుంది. బస్సుల్లో డిజిటల్ పేమెంట్లను అతి త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఇప్పటికే బండ్లగూడ, దిల్సుఖ్ నగర్ డిపోల్లో పైలట్ ప్రాజెక్ట్గా డిజిటల్ పేమెంట్లను అమలు చేయగా ఆ ప్రయోగం సక్సెస్ అయింది. ఫోన్పే, గూగుల్ పే, స్కాన్ సిస్టమ్, క్రెడిట్, డెబిట్ కార్డులతో అన్ని రకాల డిజిటల్ పేమెంట్లను ఆర్టీసీ బస్సులు అనుమతించాలని ఆర్టీసీ ఎండీ సూచనప్రాయంగా చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం కండక్టర్లు వాడుతున్న టిమ్ మిషన్ల స్థానంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ మిషన్లు ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి జేఏసీ ఏర్పాటు. బ్రహ్మంగారి మఠంలో అనుమానాస్పదంగా వ్యక్తి మృతి. కోరిన కోరికలు తీర్చే శ్రీ సత్యమ్మ తల్లి ఆలయం శరవేగంగా ఆలయ పునః నిర్మాణ పనులు. తిరుమల లడ్డు వ్యవహారంపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఓటుకు నోటు కేసు, రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట. బీఆర్ఎస్ నేతల పిటిషన్ తోసిపుచ్చిన కోర్టు. వైసీపీకి గుడ్ బై చెప్పనున్న మరో 2 కీలక నేతలు. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. అభిమానులు, కార్యకర్తలకు తలపతి హీరో విజయ్ కీలక సందేశం. సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్. తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్. ఆర్టీసీ బస్సుల్లో ఇక QR కోడ్ పేమెంట్స్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.